మీ ఇద్దరికి ఏమైనా మత చెడిపోయిందా ఏంటి? అతి కష్టం మీద మీ ఇద్దరు సంబంధం కుదిరింది. ఇప్పుడు మీరిద్దరు ఇలా ఎందుకు చేస్తున్నారు? ప్రజ్ఞ వదిన ఇదంతా హఠాత్తుగా జరిగింది కాదు. నేను బుల్బుల్ ఈ నిర్ణయం ఆలోచించే తీసుకున్నాం. ఇన్ఫాక్ట్ 2-3 సార్లు ప్రయత్నం కూడా. ప్రయత్నమా? ఏం ప్రయత్నించారు? పోనీలేండి ప్రజ్ఞ వదిన, అదేం లేదు. అదేం లేదు, నేను తెలుసుకోవాలి. ఏం చేశారు మీరిద్దరు? ప్రజ్ఞ వదిన, ఆ న్యూ ఇయర్ రోజు పార్టీకి ఒక అమ్మాయి వచ్చింది కదా, మీతూ అని. తనని నేనే రమ్మని పిలిచాను. ఆ రోజు తనకు అలా చేయమని స్వయంగా నేను చెప్పాను. అలాగే చేసింది. ఏంటి? ప్రజ్ఞ వదిన ఇదంతా నేను ఒక్కనే చేసింది కాదు, తను కూడా నాతో పాటు. నేనెప్పుడు? తనేం చేసింది? ప్రవీణ్ చెప్పు, తనేం చేసింది? ప్రజ్ఞ వదిన, మనం ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు మీరు అవి ఉండగా రూమ్ లాక్ అయిపోయింది. అది తను చేసిన పని. మీరిద్దరూ ఇలాంటి పిచ్చి పనులే చేస్తున్నాం, కానీ ఏదో ఒకటి చేస్తున్నాం కదా. అందుకే మేము ఎప్పుడు బాధపడడం లేదు, ఇక ముందు కూడా బాధపడం. కానీ నేను మీ ఇద్దరితోనూ చేతులు కలపను. నువ్వు కలిసి రావని తెలుసు. పైగా మాకు నీ సహాయం అవసరం లేదు. మేము నిన్ను బావని ఒక్కటి చేసి తీరుతాం. దాట్స్ ఫైనల్. ప్రవీణ్ పద వెళ్దాం. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఇది అసలు పద్ధతే కాదు. మనసులో మాట ఎవరికైనా చెప్పడం, వాళ్ళ ప్రేమని పొందడం, దానికి ఇది పద్ధతి కాదు. మరి ఏంటా పద్ధతి అక్క? బుల్బుల్, నేను అసలు నీకు ఎలా చెప్పాలి? ఏం చెప్పదు గానీ నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పిన దానికి ఒప్పుకో చాలు. నిజం చెప్పాలంటే నేను ఒకసారి ప్రయత్నం చేశాను. ప్రయత్నించావా? అంటే నువ్వు బావకి ప్రపోజ్ చేసావా? చేశాను, చేయలేదు. చేశాను, చేయలేదు అంటే అర్థం? ఆయన నాతో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్? నేను అన్రొమాంటిక్ గా ఉన్నాను అని నన్ను ఏడిపించారు. నేను రొమాంటిక్ గా ఉన్నానని ఆయనకి ప్రూవ్ చెయ్యాలి అంటే ఆయనకి ప్రపోజ్ చెయ్యాలి అన్నారు. అయితే నువ్వు బావకి ప్రపోజ్ చేసావా? మెల్లమెల్లగా మనసులో అనిపిస్తోంది. అసలు ఈ మనసుకు ఏమైపోయిందో ఏమో. మిమ్మల్ని ఎప్పుడు నేను ఆ దృష్టితో చూడలేదు. నీ చూపుల ప్రభావం నా మీద పూర్తిగా పడుతోంది. నేను ఆయన్ని ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ కాదు, నేను ఆయనకి మొత్తం పోయమంతా వినిపించాను కూడా. అది ఆయనకి చాలా నచ్చింది. ఆయన అప్పుడు ఏమన్నారో తెలుసా? అది నా పోయం ఎంత రొమాంటిక్ గా ఉంది అంటే ఆయన పాట కూడా అలా లేదన్నారు. అప్పుడు నేను ఛాలెంజ్ గెలిచాను. ఆయన నాకు రివార్డ్ ఇచ్చారు. ఆ రివార్డ్ ఏమిటంటే, ఈ రోజు నుంచి నీ పేరు కళ్ళజోడు కాదు. నా పేరేంటో చెప్పండి. ఈ రోజు నుంచి నీ పేరు ఏంటంటే ఫుగి. అప్పటి నుంచి ఆయన నన్ను ఫుగ్గి అని పిలవడం మొదలు పెట్టారు. అక్క, నువ్వు ఆయన సీరియస్ గానే ప్రపోజ్ చేస్తున్నాను బాగా తెలుసు కదా. మరి లేదంటే ఆయన ఇదేదో గేమ్ అనుకున్నారా? ఆయన ఏమనుకుంటే ఏంటి, నేను మాత్రం ఆయన ఏంటక్క నువ్వు ఇంకా పాత రోజుల్లోనే బతుకుతున్నావా? అక్క, అది సో అన్రొమాంటిక్, సో ఓల్డ్ ఫ్యాషన్. ఎవరైనా కథలు చెప్తారా, పద్యాలు వినిపిస్తారా, అలా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? నువ్వు మరీ అక్క. అక్క, ప్రవీణ్ నన్ను ప్రేమిస్తున్నాడు కదా. చూడు, ఒకవేళ తను నాకు ఈ సంగతి చెప్పకపోతే మేము ఇప్పుడు ఈ విధంగా కలిసేవాళ్లమా? లేదు కదా. సిమిలర్లీ నువ్వు కూడా బావకి ఈ విషయం చెప్పాలి. నువ్వు తన గురించి ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పాలి. నువ్వు ఆయన కళ్లల్లో కళ్ళు పెట్టి ఆయనకి విషయం చెప్పాలి. నువ్వు ఆయన్ని బాగా ప్రేమిస్తున్నావని, ఎంతో ఇష్టపడుతున్నావని, నువ్వు నీ జీవితాంతో ఆయనతో గడపాలనుకుంటున్నావని. ఒకవేళ ఆయన కాదు అన్నారంటే? లేదు, ఏదేవైనా సరే ఆయన నోటి నుంచి కాదు అనే మాట నేను విందల్చుకోలేదు. తను కాదు అన్నాడు. నువ్వు అనేది బావ సరే అంటాడనా? లేదు. అవునని చెప్పరు, కాదని చెప్పరు అంటే నువ్వనేది ఏంటి ప్రవీణ్? చూడు బుల్బుల్, నీకు మీ అక్క చిన్నతనం నుంచి తెలుసు. అలాగే ఆవిడ గురించి చాలా బాగా తెలుసు. అదే విధంగా నాకు కూడా అభి గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. ఐఎమ్ షూర్ అభి ప్రజ్ఞావతంతో తనుని తప్పకుండా కంపేర్ చేస్తాడు. అంతేకాదు, నాకు ఇంకొకటి కూడా బాగా తెలుసు. అభి తను కంటే ప్రజ్ఞావతనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడు. ఒకవేళ అలా కానట్లయితే తను ప్రజ్ఞావతిని ఎప్పుడో ఇంట్లోంచి బయటికి పంపించేసేవాడు. కానీ తను ఆ పని చేయలేదు. అయితే తను అలాంటి ప్రయత్నం చేయలేదని కాదు, బట్ అలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చినా ప్రజ్ఞావతిని తను కాపాడుతూనే వచ్చాడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వలేదు. కాబట్టి నాకేమనిపిస్తుందంటే ప్రజ్ఞావతిని బాగా అలవాటైపోయారని. వాడు తన నుంచి వేరుగా ఉండలేడు. ఇక హఠాత్తుగా ప్రజ్ఞావతిని అభిని ప్రపోజ్ చేసినప్పుడు అభికి ఎలా రియాక్ట్ అవ్వాలో తనకు అర్థమైనదు. మీరిద్దరూ అసలు నన్నెందుకు ఇలా చూస్తున్నారు? నేను చెప్పాను కదా నేను రిస్క్ తీసుకోలేను అని. ప్రజ్ఞావతిన,
మీరున్న పరిస్థితి, మీ కండిషన్ చూస్తే మీరు ఆ రిస్క్ తీసుకోవడం చాలా అవసరం అనిపిస్తుంది నాకు. తను కరెక్ట్ గానే చెప్పాడు, నువ్వు రిస్క్ తీసుకోవాల్సిందే. బుల్బుల్ నువ్వు మళ్ళీ పంతం నేనేం పడుతున్నావు. పంతం పట్టడం లేదు అక్క, నేను నీ సంతోషం కోరుకుంటున్నాను. అయినా అసలు నువ్వు నా సంతోషం గురించి ఆలోచించినప్పుడు నేను వద్దని చెప్పానా? లేదు కదా అక్క, నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. నేను ఎవరి మాట విన్నా నేను కాగను. ఎందుకు ఆగనంటున్నావు? ఎందుకంటే నేను తనకి ఛాలెంజ్ చేశాను, ఇంకో 72 hours లో నేను నిన్ను బావని ఒక్కటి చేస్తానని. ఏంటి? అవును, ఆ తను కూడా నాతో ఛాలెంజ్ చేసిందక్క. తను నిన్ను బావని ఎప్పటికీ ఒక్కటి కానివ్వనంది. అక్క, నువ్వు బావకి చెప్పడం వల్ల దూరం అయిపోతావో లేదు, కానీ చెప్పకపోతే మాత్రం 100% దూరం అవుతావు. బుల్బుల్ కానీ 72 hours లో అక్క, ఇంకా 72 hours కూడా లేదు, కేవలం 48 hours ఉంది. ఎందుకంటే తను ఇలా నిన్నే చెప్పింది. అక్క, ప్రస్తుతం ఆలోచించడానికి మన దగ్గర ఎక్కువ టైం లేదు. అయినా ఇది కొంచెం రిస్కీయే, కానీ అయినా ఇందులో ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అక్క, నువ్వు ఇప్పుడు బావకి చెప్పావంటే బావ ఒప్పుకుంటారేమో, ఒకసారి ఆలోచించు. నేను బుల్బుల్ని సమర్థిస్తాను. అలాగే నేను బుల్బుల్ కలిసి ఉండాలని మీరు కోరుకుంటే, మా ఎంగేజ్మెంట్ జరగాలనుకుంటే మీరు అభికి తప్పకుండా ప్రపోజ్ చేయాల్సిందే. అది తప్ప మీకు వేరే ఛాయిస్ లేదు. పద. లెట్స్ గో. పదన్నయ్యా, ఐఎమ్ రెడీ. కానీ ఆకాష్ నేను ఇప్పుడు రావడం లేదు. ఏంటన్నయ్యా, నువ్వేగా వస్తాను అన్నాను, కానీ డాక్టర్ గారు ఫోన్ చేశారు. ఆవిడ నాన్నమ్మ రిపోర్ట్స్ తీసుకొస్తున్నారు. డోంట్ వరీ అన్నయ్య, నానమ్మ రిపోర్ట్స్ అన్ని బాగానే వస్తాయి. ఆకాష్ చాలా కరెక్ట్ గా చెప్పాడు. రిపోర్ట్స్ లో అన్ని సరిగ్గానే ఉన్నాయి. పైగా నేను పొద్దున్నే గుడికి వెళ్లి దండం కూడా పెట్టుకొచ్చాను. అత్తయ్య గారి ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని కోరుకున్నాను. కానీ అత్తయ్య, నేను నిద్రపోయి లేచినప్పుడు చూస్తే మీరింకా నిద్రపోతూనే ఉన్నారు. మరి మీరు గుడికి ఎప్పుడు వెళ్లారు? అరే, నేను నీలాంటి దాన్ని కాదు అంతసేపు నిద్రపోవడానికి. గుడికి వెళ్లి కూడా వచ్చేసాను. అయినా ఎప్పుడు నీకన్నీ చెప్పి చెయ్యాలా? అబే, అది కాదు, నా ఉద్దేశం అది కాదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నాకు చెప్పుంటే నేను కూడా గుడికొచ్చేదాన్ని. అక్కడ రాజు కోసం నేను ఆలియా, అభి ఇప్పుడు ఇంట్లోనేగా ఉన్నాడు. నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. ఐఎమ్ షూర్ తను తప్పకుండా ఒప్పుకుంటాడు. తను నీకేమైనా పిచ్చి పెట్టిందా? మాట్లాడడానికి వేళపడే ఉండక్కర్లేదా? ఇప్పుడు ఏమైందని? తను అన్నయ్య నానమ్మ ఆరోగ్యం విషయంలో ఇప్పుడంతా అప్సెట్ గా ఉన్నాడు. కొంచెమైనా ఆలోచించొద్దా నువ్వు? ఇప్పుడు తనున్న మూడ్లో నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య తప్పకుండా కాదని అంటాడు. కొంచెం నానమ్మ ఆరోగ్యం నయమైపోని అప్పుడు వెళ్లి మాట్లాడు. నువ్వు ఆయన నువ్వు ఆలోచించే పనన్నా చేయొచ్చుగా. నాకేమనిపిస్తుందంటే నువ్వు ఈ ఛాలెంజ్ సంగతి మర్చిపోయినట్టున్నావు. ప్రస్తుతం నా దగ్గర 2 రోజుల కంటే ఎక్కువ టైం లేదు. పైగా ఆ బుల్బుల్ ఎలాంటి ప్లాన్లు సిద్ధం చేస్తుందో కూడా నాకు తెలియదు. నేను ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఐ డోంట్ నో, నేను వెళ్లాల్సిందే. చెప్పేది విను. ఆ బుల్బుల్ ఎలా కోరుకుంటుందో నువ్వు అలాగే చేస్తున్నావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? సదుద్దేశమే తను. తనేమనుకుంటుందంటే నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో ఒకటి చేయకూడని పని చేస్తే అది తనకి లాభం, నీకు నష్టం అవుతుందనుకుంటుంది. తను నా విషయంలో కూడా అలాగే చేసింది. నేనంతా తననుకున్నట్టు చేశాను. నాగతేమైంది? లుక్ ఎట్ మీ స్టాండింగ్ హియర్ డూయింగ్ నథింగ్. కానీ ఇప్పుడు తన స్ట్రాటజీ ఏంటో నాకు బాగా తెలిసిపోయింది. తను ఇక నేను ఏం చేసినా దానివల్ల తను ఏం చేయకుండా పోవాలి అంతే. ఐ వాంట్ గో పర్మనెంట్లీ రిమూవ్ హర్. ఎస్, ఒక రకంగా యూర్ రైట్. కానీ అసలు నీకు అవకాశం ఎప్పుడు వస్తుందని? వాళ్ళిద్దరికి పెళ్లైపోయిన తర్వాత? నో ఆలియా, ఐమ్ సారీ, నాకు మరీ అంత పేషెన్స్ లేదు. నేను ఇప్పుడే అభితో మాట్లాడతాను. కలలకే కనులొచ్చిన క్షణమిది ఎదురయే తొలి ప్రేమకు అడుగిది నీ వల్లే కథ మొదలై వాళే జతపడి నడకలై సాగిందే. ఏమైంది? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? అవును,
నువ్వే నా అసలు ప్రాబ్లం. నేను నీకోసం ఒక సొల్యూషన్ వెతుకుతున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. ఎప్పుడు చూడు నా వెనకే తిరుగుతుంటావు. నువ్వు ప్లీజ్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం మానే, లేదంటే నేను పిచ్చివాడిని అయిపోయేలా ఉన్నాను. నీకు అసలు ఏం కావాలి? నన్ను పిచ్చివాడిని చేయడమేనా? ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ లీవ్. I said leave. అభి, డాక్టర్, నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? మీరు నాతో రండి. ఓకే, కమ్. అక్క, నువ్వు ప్రపోజ్ చేసేసావా? మరి నీ మొహం ఎందుకు అలా వాడిపోయింది? ప్రపోజ్ కాదు కదా, అసలు ఆయనతో మాట్లాడినాం. ఏమనుకుంటున్నారు? పెద్ద రాక్ స్టార్ అనుకోవడం దానికి ఆయన రాక్ స్టారే. 4 పాటలు పాడారు, 4 ఫ్యాన్స్ వచ్చేసరికి ఆయనకు అహంకారం వచ్చి ఆకాశంలో ఎగురుతున్నారు. అహంకారం కాదక్క, ఆత్మవిశ్వాసం. నువ్వు అలా అనుకోవచ్చు, కానీ అహంకారం ఎక్కువైంది కదా. ఆయన రాక్ స్టార్ అయితే ఏ ఆడపిల్లైనా ఏమైనా చేస్తుందా? అవును, అంత హ్యాండ్సమ్ గా ఉంటారు కాబట్టి వారి కోసం ఏ అమ్మాయి అయినా ఏమైనా చేస్తుంది. నేనేమీ చేయను. ఏ, నువ్వు అమ్మాయివి కాదా, లేక ఆయన హ్యాండ్సమ్ గా లేరా? నువ్వు అర్థం లేకుండా మాట్లాడకు. ఆయన ఇప్పుడు నన్ను ఎన్ని మాట్లాడినారో నీకు తెలీదు. నాకెలా తెలుస్తుందక్క, నేను అక్కడ లేను కదా. అలాగైతే నన్ను అడగచ్చు కదా. ఓకే, అయితే చెప్పు, ఏం జరిగింది? నేను ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన ఏదో బాధలో ఉన్నట్టు అనిపించి ఏంటి ప్రాబ్లం అని అడిగాను. ఆయన జీవితంలో నేను పెద్ద ప్రాబ్లం అన్నారు. ఎప్పుడు నేను ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాను, ఆయన వెనకాలే తిరుగుతూ ఉంటాను, ఏ పని లేకుండా అన్నారు. ఆయనకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనే కారణమట. నేను ఆయన బాధను పోగొడదాం అనుకుంటే ఆయన తిరిగి నన్నే కోపడుతున్నారు. ఇప్పుడు నువ్వే చెప్పు, ప్రవీణ్ ఏదైనా బాధలో ఉన్నప్పుడు నువ్వు తన దగ్గరికి వెళ్లి బాధ పోగొడదాం అనుకుంటే తను నిన్ను కోపడితే నీకెలా ఉంటుంది? నీకు తన మీద తల్లి ప్రజ్ఞ, నువ్వు అక్కయ్యకు ఉదయం ఇచ్చే మందులు ఇచ్చేసావా? ఇచ్చాను. ఖచ్చితంగా ఇచ్చానమ్మా. నేను ఆవిడకి ఎప్పుడు వేళకి మందులిస్తూ ఉంటాను. అవును, అది నాకు తెలుసు తల్లి. కానీ పైన ఆ డాక్టర్ ఉన్నారు కదా, ఆవిడ అడ్డమైన ప్రశ్నలు అడగడం మొదలు పెట్టింది. ఇది నీకు తెలుసు కదా, మందుల విషయంలో నాకు గాని పెద్దక్క కానీ అసలేం తెలీదని. అందుకనొచ్చి నిన్నే అడగాలనుకున్నాను. నేను పైకి వెళ్తున్నాను. అభి మూడ్ అసలు కొంచెం కూడా బాలేదు, సరేనా? అంటే ఆయన అమ్మమ్మ విషయంలో కంగారు పడుతున్నారా? చూసావా, బావ కారణం లేకుండా కోపడరు. నువ్వు ఇంత చిన్న విషయాన్ని అంత దూరం స్ట్రెచ్ చేసేసావు. అక్క, బావకి మరింత కోపం రావడానికి ముందే నువ్వు వెళ్లి ఆయనకి ప్రపోజ్ చేయి. వద్దు బుల్బుల్, ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు వెళ్లి అమ్మమ్మ ఆరోగ్యం ఎలా ఉందో చూసొస్తాను. వాట్ ఇస్ దిస్? ఇదేనా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే? మా డాక్టర్స్ అంతా ఎంతో కష్టపడి పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేస్తాం, కానీ మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల తప్పంతా మాదే అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. పైగా మేము సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదు అంటూ ఉంటారు. ప్రస్తుతం అంతా బాగున్నట్టేనా? అసలు నాకేమైంది? ఈ డాక్టర్లున్నారు చూసావా, వాళ్ళకి ఇదంతా అలవాటే. ప్రతిదానికి కారణం వెతుకుతుంటారు. మీరు బయట నుంచి బాగానే కనిపించొచ్చు, కానీ లోపల మీ ఆరోగ్యం అసలేం బాలేదు. మీరిలా బరువు తగ్గిపోవడం చూస్తే మీ ఆరోగ్యం అసలు ఏమీ బాగోలేదని మాకు స్పష్టంగా తెలుస్తుంది. నేను మీ అందరికీ ముందుగానే చెప్పాను, మీరందరూ కలిసికట్టుగా నానమ్మ గారిని జాగ్రత్తగా చూసుకోవాలని. కానీ ఏ ఒక్కరికి మీ సంగతి పట్టలేదని నాకు అనిపిస్తుంది. అసలు మీరు ఏమంటున్నారు డాక్టర్? ఆలియా మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం వల్ల లాభం ఉండదు. ఆవిడ డాక్టర్, మనకంటే ఆవిడకి ఎక్కువ తెలుసు. అసలు నేనే నానమ్మని జాగ్రత్తగా చూసుకుని ఉండాల్సిందే. మీ అందరినీ నమ్మి వదిలేసినందువల్ల చూడు ఇప్పుడు నానమ్మకి పరిస్థితి ఎలా అయిందో. ఇదంతా చూస్తే నా ఇంట్లోనే నానమ్మని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరి గురించి వాళ్లే ఆలోచిస్తున్నారు. అనయ్య, యాక్చువల్లీ యూర్ రైట్. అసలు తప్పంతా నాది. నానమ్మ నేను జాగ్రత్తగా చూసుకుని ఉండాల్సింది. నేను ఆవిడకి మనవరాన్ని కదా, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. కానీ నేనేం చేశానన్నయ్య, వదిన వచ్చి తనే నానమ్మని చూసుకుంటానని చెప్పింది. అప్పుడు నేను సరే అని చెప్పేశా. ఎందుకంటే నీకు బాగా తెలుసుగా నానమ్మని వదిన చూస్తేనే చాలా సంతోషిస్తుందని. ఎక్కడుంది తను? తనని వెంటనే పిలువు. సరే అన్నయ్య. నువ్వు పగలు రాత్రి అమ్మమ్మ అమ్మమ్మ అంటూ కలవరిస్తావు కదా, కానీ తనకి నీ సహాయం అవసరమయ్యే సమయంలో ఎక్కడికి మాయమైపోయావు? నేను ఇక్కడే కిచెన్ లో ఉన్నాను అంతే. కిచెన్ కి బాల్కనీలోకి వెళ్ళడానికి టైం అయితే ఉంది నీకు, కానీ నానమ్మ గదిలోకి రావడానికి మాత్రం అంతగా ఆలోచిస్తావెందుకు నువ్వు? నీకు నాన్నమ్మ నాకెంత ముఖ్యమో తెలుసు కదా. ఆ విషయం తెలిసి కూడా నీకింత నిర్లక్ష్యమా? నీ వల్ల ఇదంతా కానప్పుడు మరి ఆ నటనంతా దేనికి?
ఆలియా, బాణం సరిగ్గా తగలాల్సిన చోటే తగిలింది. డాక్టర్ అభి కలిసి తనకిప్పుడు క్లాస్ తీసుకుంటారు. చూడు ఎంత ఫీల్ అయిపోతుందో. ఇప్పుడు చూడు ఎలా నటిస్తుందో. నాకు యాక్చువల్ గా అలాంటి ఉద్దేశమే లేదంటూ బ్లా బ్లా. ఏ నిర్లక్ష్యం గురించి అంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. అసలు నేనేం చేశాను? ఏం చేశానని అడుగుతున్నావా? డాక్టర్, నాన్నమ్మ బాధ్యతంతా నేను తనకి అప్పగించాను. ఇప్పటిక మీరే చెప్పాలి తన తప్పేంటో. ప్రజ్ఞ ఇంకా మీరు ఏం చేశారో ఏం చేయలేదో అదంతా నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈవిడికిచ్చే ఆహార పానీయాల విషయంలో కొంచెం శ్రద్ధ వహించలేదు. ఒకవేళ ఇదే విధంగా ఈవిడ బరువు ఇలాగే తగ్గుతూ పోతే ఏమైనా జరిగే అవకాశం ఉంది. అప్పుడు వీటన్నింటికీ కూడా బాధ్యత కేవలం మీ ఒక్కరిదే అవుతుంది. విన్నావా నువ్వు? ఇదంతా నీ కారణంగానే జరిగింది. డాక్టర్ గారు, ఐఎమ్ సారీ, బహుశా మీకు గుర్తులేదేమో కానీ మీరే నాకు స్వయంగా చెప్పారు నాన్నమ్మ డైట్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని. ఆవిడ బరువు గనక పెరిగితే ఆవిడ ఆరోగ్యం మీద నేరుగా ప్రభావం చూపిస్తుందన్నారు. అందుకని టిఫిన్ కి నేను వేయించిన పదార్థాలకు బదులు ఓట్స్ ఇస్తున్నాను, పరాటాలకు బదులు రొట్టెలు ఇస్తున్నాను. ఆవిడ టీ కాఫీ తాగడం పూర్తిగా మానేశారు. ఆవిడ ఈ మధ్య కేవలం జ్యూసులు మాత్రమే తాగుతున్నారు. నిజానికి దానివల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఈ మధ్య ఆవిడికి మోకాళ్ల నొప్పులు లేవు. ఆవిడ స్వయంగా మెట్లెక్కి పైకొస్తున్నారు. మెట్లెక్కడం వల్ల ఆయాసం కూడా రావడం లేదు. పైగా చూడండి, ఆవిడ కాళ్లు వాపులు కూడా తగ్గుతున్నాయి. చూడండి, మేము మాటల మీద కంటే ఎక్కువగా రిపోర్ట్స్ ని నమ్ముతూ ఉంటాం. ఐఎమ్ వెరీ సారీ. మీ బరువు తగ్గిపోతుండటం చూసి నేను కొంచెం ఎక్కువగానే ఓవర్ రియాక్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. చూడండి నానమ్మ, మీరు అబ్సల్యూట్లీ ఫైన్. ఈవిడ నానమ్మ పట్ల వహించిన శ్రద్ధ చూస్తే నా ఉద్దేశంలో ఈవిడ స్థానంలో వేరొకరు ఉండుంటే నానమ్మని ఇంత బాగా చూసుకుని ఉండేవారు కాదేమో. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే నెలల తరబడి పట్టే రికవరీ కేవలం కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది. నాన్నమ్మ గారు, మీ ఇంటి కోడలు ఎంతో సంస్కారవంతురాలు. తను మిమ్మల్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంది. పైగా మీరంటే ఆవిడికి చాలా ప్రేమ ఉంది. ఏ ఇంట్లో అయినా ఇలాంటి కోడలుంటే ఆ ఇంట్లో డాక్టర్ అవసరమే ఉండదని నాకు అనిపిస్తుంది. ఆల్ రైట్ నానమ్మ, మీ రిపోర్ట్స్ అన్ని పూర్తిగా నార్మల్ గా ఉన్నాయి. అంటే మీరు పూర్తిగా ఫిట్ అండ్ ఫైన్ అని. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక నేను బయలుదేరుతాను. పదండి డాక్టర్. చూసావా? శభాష్. తన గురించి తను ఏమనుకుంటున్నారు? అనవసరంగా నన్ను తిట్టింది చాలక సారీ కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను ఆయన మీద కోప్పడి మంచి గుణపాఠం చెప్తాను. మీకు అర్థం కాదు. నాన్నమ్మ రికవరీ చూసి నాకెంత సంతోషంగా ఉందో. ఇప్పుడు ఇలా నాన్నమ్మ ఆరోగ్యం బాగుపడిందంటే అది కేవలం మీ వల్లే బాగుపడింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వెల్ అభి, థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, మీ ఆవిడికే చెప్పండి. ఎందుకంటే ఆవిడ కారణంగానే మీ నానమ్మ ఇంత తొందరగా రికవరీ అయింది. హౌ లుక్, షీఈస్ హియర్. వెల్, రండి ప్రజ్ఞ గారు, ప్లీజ్ కమ్. షీఈస్ ఎ కంప్లీట్ ఉమెన్, ఐ మస్ట్ సే దట్. ఈవిడ కారణంగానే మీ నానమ్మ అంత తొందరగా కోలుకోగలిగారు. వెల్, ఏ విధంగా అయితే మీ ఆవిడ మీ నానమ్మని జాగ్రత్తగా చూసుకున్నారో అదే విధంగా పేషెంట్స్ ని గనక జాగ్రత్తగా చూసుకుంటే దెన్ ఐఎమ్ షూర్ ఈ లోకంలో డాక్టర్ల సంఖ్య తగ్గిపోవచ్చు. ఏమంటున్నారు డాక్టర్? నేను మీరేం చెప్పారో అదే చేశాను, అంతే కదా? నో, నేను మీకు చెప్పిన దానికంటే ఎక్కువగానే మీరు మీ నానమ్మని జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ ఐ మస్ట్ సే దట్ ఏ విధంగా మీరు ఇతరుల గురించి, వాళ్ళ ఫీలింగ్స్ గురించి అర్థం చేసుకుంటున్నారో అదే విధంగా అందరూ ఇతరుల ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. అభి, యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ప్రజ్ఞ. షీ డిజర్వ్స్ టు బి ద బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఆల్ ది బెస్ట్. అది నేను ఇక మొదలు పెట్టండి. అలా మౌనంగా ఎందుకున్నారు? కోపడండి నన్ను.
నన్ను ఒక పంచింగ్ బ్యాగ్ లో వాడుతున్నారు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కోపడ్డానికి. నేను నిర్లక్ష్యంగా ఉంటాను, మూర్ఖురాల్ని అనండి. మీ వెనక తిరగడం తప్ప నాకు వేరే పని లేదనుకున్నారా? ఆ మొహం ఎందుకలా పెట్టారు? మీ గిల్టీ ఫేస్ అస్సలు సూట్ అవ్వదు మీకు. మీకు కావాల్సింది నన్ను తిట్టడమే కదా. నన్ను కోపడాల్సిన అవసరం మీకేమీ లేదు. నన్ను నేనే తిట్టుకుంటాను. నేను చెడ్డదాన్ని, మిమ్మల్ని బాధపెట్టడం తప్ప నాకు వేరే పనే లేదు. చూడు, నేను చెప్పేది కొంచెం. ఎందుకు వినాలి? మీరేం చెప్తారో నాకు బాగా తెలుసు. యాక్చువల్లీ ప్రతిసారి మీరు చెప్పేదంతా వినడమే నేను చేసే తప్పు. నాకు చాలా బాగా తెలుసు నన్ను బాధ పెట్టడం అంటే మీకు బాగా నచ్చుతుంది అని. ప్రతిసారి నన్ను ఏదో మాట్లాడుతూనే ఉంటావా? ఒక్కసారి మాట్లాడటం మొదలు పెడితే ఇక ఆపవా నువ్వు? ఇది ఇల్లు, ఇదేం స్కూల్ కాదు కంటిన్యూగా లెక్చర్ అరగంట పాటు ఇవ్వడానికి. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతనా, లేకపోతే మధ్యలో ఏమన్నా తలకి దెబ్బ తగిలిందా ఏంటి? నేను అసలు ఏదోకి బ్రేక్ వేసి కొంచెం ఊపిరి పీల్చుకోముందు. నువ్వు గనక ఊపిరి పీల్చుకోలేదనుకో బెలూన్లాగా పట్ మరి పేలిపోతావు. నేను నిన్ను గేలి చేస్తానని, నీ మీద కోపగించుకుంటానని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఈసారి మాత్రం నేను నీకు సారీ చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మీరు నాకు సారీ చెప్పాలనుకున్నారా?